అందరికీ బాగున్నారా? మేము కూడా చాలా 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 బాగున్నాము. ఈవేళ మా స్తుతి మీకు వీడియో చేస్తుంది. మా స్తుతి గట్టు. సో ఈవేళ మేము ఏం చేస్తున్నామంటే, what are we doing, Stuti? Wait, let me. Yeah, it's an air purifier. This is called air purifier. చెప్పు స్తుతి, what is it? ఇది ఏం చేస్తుంది? Okay. Wait, let me. సో ఈడి కోసం అండి, ఈడి కోసం అదొక ఖర్చు. ఐ డోంట్ నో హౌ మచ్ ఇస్ దాట్ యాక్చువల్లీ. ఈడి కోసం వచ్చిన ఖర్చు ఇది మాట మాకు. ఈడు ఎలా అంటే, ఇది టాయ్ ఫుడ్ అనమాట. ఈ కుక్క పేరు, ఈ డాగ్ టాయ్ ఫుడ్ అంటే ఇది దాని బ్రీడ్. దీని హెయిర్ ఏమి షెడ్ అవ్వదు, కానీ ఈడు స్టింకీ డాగ్, స్మెల్ వస్తుంది. స్టింకీ డాగ్. కానీ డాక్టర్ ఏమో ఓన్లీ వన్స్ అ మంతే స్నానం చేయించమని చెప్పారు వీడికి. అంటే ఎవ్రీ వీక్ చేయించుకోవద్దని చెప్పారన్నమాట. సో కానీ బయటికి వెళ్ళి వచ్చినప్పుడు స్మెల్ వస్తుంది. నా ప్రాబ్లం ఏంటంటే, మేము కెమికల్స్ ఏమీ వాడము. ఎలా కూర్చొని చూడండి. You're adorable. అయితే ఏమైందంటే, సో స్మెల్ వచ్చేస్తుందని నేనేమో ఇంట్లో కెమికల్స్ ఏమీ వాడను. నేను జనరల్గా అసలు నో కెమికల్స్ అసలు. అయితే ఎక్కడికైనా వెళ్ళి వచ్చిన తర్వాత నాకు కొంచెం స్మెల్ అనిపించింది. ఎక్కడికైనా బయటికి వెళ్ళి వచ్చినప్పుడు కాస్త స్మెల్ అనిపించింది అన్నమాట. నాకు అసలు స్మెల్లే తెలియదు. అలాంటిది నాకే స్మెల్ అనిపించిందంటే ఇట్స్ వెరీ బ్యాడ్ అని నేను ఇంకా ఏం చేశానంటే, ఇంక తప్పలేదు. ఇగో ఈ ఎయిర్ ప్యూరిఫైయర్, ఇది చూడండి ఎట్లా ఉంటుందంటే ఇలా ఉంటుంది అన్నమాట. ఇది ఇలా దీన్ని తీసుకెళ్ళి జస్ట్ ఇట్లాగా మనము ఫ్లగ్ పెట్టేసి ఆన్ చేసేసామనుకోండి, ఏం చేస్తుందంటే ఈ లోపల ఉన్న ఎయిర్ అంతా అది పీల్చుకొని మళ్ళీ ఫ్రెష్ ఎయిర్ వదులుతుంది అన్నమాట. సో ఇది సేఫ్ అన్నమాట. అంటే నేను చాలా రీసెర్చ్ చేశాను ఏం చేయాలి అనేది. సో ఐ ఫౌండ్ దిస్. సో ఇదండి ఈ కుక్క కోసం వచ్చిన ఖర్చు మాకు. ఇది ఎవడు పే చేస్తాడు ఈ కుక్క ఖర్చు అంతానే. హూ విల్ పే? డోంట్ లుక్ ఎట్ మీ లైక్ ఇన్నోసెంట్. ఎలా చూస్తుందా? You're not innocent, baby. ఎలా చూస్తుందా చూడండి. ఇంకా కాకపోతే మా బేబీ అండి వీడు. పట్టుకో. Okay. సో ఇలాగా ఇది చాలా బాగా పనిచేస్తుంది. మేము కొన్ని అట్లా 2 వీక్స్ అయింది. ఇది 2 వీక్స్ నుంచి వాడుతున్నాం. నాకు తేడా కూడా కనపడింది. అసలు ఇంట్లో ఎటువంటి కెమికల్స్ వాడము. ఏదో ఎమర్జెన్సీకి ఏదైనా అట్లా ఒకటి ఉంది, కానీ ఇన్ జనరల్గా ఎవరైనా వస్తున్నప్పుడు. బట్ నేనైతే ఈ ఒక గాజు బౌల్లో ఉప్పు వేసేసి ఎవ్రీ కార్నర్లో పెట్టేసి, అదే కళ్ళు ఉప్పు అంటారు కదా, అది పెట్టేసి ఎవ్రీ ఫ్రైడే చేంజ్ చేయడం, లేకపోతే వన్స్ ఇన్ వీక్ అట్లా చేంజ్ చేయడం అలా చేస్తాను. సో ఇంట్లో నాకు అసలు స్మెల్స్ పడవు. నేను పెర్ఫ్యూము జాస్మిన్ అని చాలా ఆర్గానిక్ జాస్మిన్ ఒకటి ఉంటుంది. ఇట్స్ దిస్ బిగ్ $60 అన్నమాట. అది అంటే డాలర్స్ అని ఎందుకు చెప్తున్నానంటే, అక్కడ మెన్షన్ చేయడానికి కాదండి. అంటే అది చాలా కాలం వస్తుంది. జస్ట్ హ్యావ్ టు రబ్, అంతేలాగా రబ్ చేసుకుంటే చాలా టైం వచ్చేస్తుంది నాకు అది. అంటే $60కి 1 year వచ్చినా కూడా ఇట్స్ వర్త్ కదా అలా. సో అన్ని ఇంట్లో ఇట్లాగా ఏది కెమికల్ బేస్డ్ ఉండదు. మేము క్రీమ్స్ కూడా ఏం కెమికల్ వాడము. ఇందాక మీరు చూసారు కదా, ఈ పిల్లకి స్థితికి వేపాకు రాశాను. వేపాకులు ఎందుకంటే పైన జూ ఉంది. ఆ జూలో ఇండియా వచ్చాక కొంచెం జూ వచ్చింది. ఇందులో ఏనుగులు ఇంకా జింకలు, జిరాఫ్, వీ హ్యావ్ ఎవ్రీథింగ్ ఓవర్ దేర్. సో ఫర్ దాట్ ఐ am putting neem oil, and it doesn't have any zoo, but it sticks. సో ఇలా ఉంటుందండి. సో వీళ్ళకి అంత కెమికల్స్ లేని ప్రొడక్ట్స్ యూజ్ చేస్తూ ఉంటాను. మోస్ట్లీ అయితే అవినో రైట్, అవినో ఇట్స్ ఓట్ మీల్ బేస్డ్, అన్నీ అట్లా కెమికల్స్ ఫ్రీ. కానీ నేను ఎంత చేసినా మా పెద్దమ్మ అయితే టీనేజర్ ఎన్ని వాడుతుందో. Too many things, too much makeup. How much makeup? There is like an entire
వీ డోంట్ లైక్ కెమికల్స్, కానీ ఆమెకి ఇష్టము. ఇప్పుడు ఏమన్నా అంటే మా హస్బెండ్ ఏమంటారు, ఇప్పుడు చేయకపోతే ఇప్పుడు చేస్తారు అని అంటారు. సో అట్లాగా. సో ఇంట్లో వీ ఈట్ ఎవ్రీథింగ్ ఆర్గానిక్, రైట్? Yeah. ప్రిటీ మచ్. కానీ ఇప్పుడు మేము హాలిడేకి వెళ్ళాలి, రేపు హాలిడేకి వెళ్తున్నాము. ఇప్పుడు మర్చిపోయాను, మాకు సెలవులు ఇప్పుడు ఇక్కడ. ఏం హాలిడేస్ తుతి? Thanksgiving break. హే, No. Fall. I'm sorry. I have a lot stuck in my brain right now. యా, We don't judge. ఇట్స్ అ ఫాల్ బ్రేక్. మనకి ఇండియాలో అయితే దసరా నడుస్తుంది కదా, 10 days. ఇక్కడ కూడా 10 days కదా. సో ఇది ఫాల్ బ్రేక్ నడుస్తుంది. అండ్ ఫాల్ బ్రేక్లో మేము ఈ వీడియో చేస్తున్నాము. సో లేకపోతే మాకు మా అమ్మాయి చాలా చాలా బిజీ అండి. మా పాప చాలా బిజీ ఉంటుంది, అసలు వీడియో చేయడం టైం ఉండట్లేదు. వీడియో మొదలెట్టింది ఈవిడి, యూట్యూబ్ మొదలెట్టింది ఈవిడి, మొత్తం నా మీదకి వచ్చేసింది. ఇప్పుడు నాకు ఏం చేయాలా అని నాకు థింకింగ్. At least you're occupied. అండ్ సో నన్ను అంటుంది బీ ఆక్యుపైడ్ అంటుంది, నేనంటే చేయాలంట, ఆమెని ప్రమోట్ చేయాలంట. సో దే ఆర్ గోనా ఆస్క్ యూ వాట్ యూ ఎట్ టుడే ఫర్ ద బ్రేక్ఫాస్ట్, బికాస్ ఇట్స్ హాలిడే. వాట్ యూ ఎట్ ఫర్ బ్రేక్ఫాస్ట్? Green dosa. గ్రీన్ దోశ అంటే పెసరట్టు. పెసరట్టు తినింది. వాట్ యూ ఎట్ బ్రేక్ఫాస్ట్ బేబీ? ఎంత 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 క్యూట్ ఉంటుంది, ఎంత ముద్దు కూర్చుంది అసలు. దీనికి అన్నీ తెలుస్తుంది తెలుసా, అన్నీ అసలు. అంటే దానికి ఎంత అవసరం అన్నీ తెలుస్తాయి మళ్ళీ. అంటే అన్నీ అంటే అన్నీ తెలియదు, కానీ ఎంత అవసరం అని తెలుస్తాయి. లెట్స్ గో అవుట్ అంటే ముందు ఉంటాడు అన్నమాట. వీళ్ళెవ్వరూ ఎలా ఉన్నా కూడా నేను కానీ చీర కట్టుకుంటే వీడికి టెన్షన్ వచ్చేస్తుంది వీడికి. అండ్ ఈ యాక్ట్స్ లైక్ ఈ అక్క నేనేమో మమ్మీ, ఇదేమో బేబీ. ఈ యాక్ట్స్ లైక్ ఈజ్ అ బేబీ ఆఫ్ ద హౌస్. ఓకే, ఈడి థింకింగ్ ఏంటంటే ఐఎమ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఎనీ వన్ ఎల్స్ అన్న ఫీలింగ్ వీడికి. సో చాలా 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 నఖరాలు వీడికి. ఎంత క్యూట్ ఉందో. మీరు ఇలా కనబడుతుంది కదండి, ఇది చాలా చాలా క్యూట్ బేబీ, దీనికన్నా క్యూట్. సో ఈవేళ ఇదండి అన్బాక్సింగ్ ఎయిర్ ప్యూరిఫైయర్. ఇది పెట్టున్న వాళ్ళందరికీ చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మంచిది, స్మార్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్. అండ్ పెట్ లేని వాళ్ళు కూడా ఉంచుకోవచ్చు, ఎందుకంటే ఎవరికైనా ఆస్తమా ఎలర్జీలు గట్రా ఉన్న వాళ్ళకి. నాకు చిన్నప్పుడు ఆస్తమా ఉంది కానీ నాకు ఇప్పుడు ఏమీ లేదు, థ్యాంక్ గాడ్ ప్రైజ్ లార్డ్. అసలు ఇప్పుడైతే ఏమీ ఆస్తమా లేదు. ఎవరికైనా సరే ఆస్తమా ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. కానీ దానికి ముందు ఇల్లు కడుక్కోవాలి, తుడుచుకోవాలా, తర్వాత ఇది పెట్టుకోవాలా. ఇది పెట్టుకుంటే మొత్తం క్లీన్ అవ్వదు. సో అర్థం చేసుకోవాలి. ఏమై రైట్ అంటే బిఫోర్ యూ కీప్ దిస్ ఐమ్ సేయింగ్ యూ హ్యావ్ టు క్లీన్ ద హౌస్. Yeah. But So- why do you keep this annoying child? and keep this dog clean. సో మేము బయటికి వెళ్తాం కదా, నాకు ఫస్ట్ తెలిసేది కాదు ఎట్లా క్లీన్ చేయాలి. మేము ఇంటి వాక్ తీసుకెళ్తాం కదా, సో ఈ గడ్డలో నడుస్తారు కదా, చాలా స్మెల్ వస్తుంది. సో వచ్చిన వెంటనే నేను బాత్రూమ్ తీసుకెళ్ళి ఇగోండి ఈ లెగ్స్ మట్టుకు ఇట్లాగా సోపుతో క్లీన్ చేసేసి, ఇంకోండి ఇది ఈ 2 కాళ్ళు ఇది తుడిచేసి, దీన్ని మూత కూడా తుడిచేసి, దీన్ని బంప్ కూడా తుడిచేసి, అప్పుడు మళ్ళీ డ్రై టిష్యూతో కూడా తుడిస్తే ఇంకా అది కూడా స్మెల్ రాదన్నమాట. సో ఈ 2 థింగ్స్ పెట్టున్న వాళ్ళు చేయాలి ప్రతిసారి. ఇది మాకు తెలియదు ఫస్ట్లో, తర్వాత తెలిసిందన్నమాట. సో ఇల్లు ఎంత స్మెల్ వచ్చేసింది, ఈడి వెనక ఈడు లేనప్పుడు అసలు మా ఇల్లు ఎంత క్లీన్ ఉంటుంది తెలుసండి, టైడీ, జస్ట్ బి వెరీ వెరీ టైడీ అసలు అన్నమాట. సో ఈ కుక్కలు ఉన్న వాళ్ళకి ఈ వీడియో డెడికేటెడ్ అనమాట ఈవేళ. సో ఎయిర్ ప్యూరిఫైర్ అన్బాక్సింగ్. సో ఇంకా వాట్ యు వాంట్ టు సే టు యూ మై ఫ్రెండ్స్? Like, share, and subscribe. ఇంకా అదొక్కటేనా, ఇంకేమైనా చెప్పు. Thank you for watching my videos. It's gonna helpful for me. I చెప్పు. They love you so much. They're appreciating our work. So thank you so much అండి for watching our videos. అండ్ ఇంకొక మాట, నన్ను అన్నారు ఏంటి వీసా మీద ఏమీ మాట్లాడలేదు అని. అంటే ట్రంప్ చేస్తున్నాడు కదా, ఈ వీసా మీద ఎందుకు మాట్లాడలేదని. నేనేమంటున్నానంటే జస్ట్ రిలాక్స్, చిల్. ఎందుకు చెప్పినా, కోవిడ్ వచ్చినప్పుడు మొత్తం షేక్ అయ్యింది, అవునా కదా. కానీ మనము ఏం చేయాలంటే, బయట ఎంత జరిగినా సరే మన ఇన్స్టిట్యూషన్స్ అంటే మనం
కాన్షియస్గా ఉండి మనం ప్రార్థన చేసుకుంటూ ఒక మాట ఉంది కదా, మెలకువ కలిగి ప్రార్థన చేయమని. అలాగా మెలకువగా అంటే బీ అవేర్, బట్ యు ప్రే గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఈ సృష్టికర్త మిమ్మల్ని చూసుకుంటాడు అని నమ్మకం ఉంచాలంతే. చాలా బాధాకరం, H1 వీసా వాళ్ళు చాలా స్ట్రెస్ అయిపోతున్నారు. ఎందుకంటే చాలామంది జాబులు పోయినాయి. మెయిన్ థింగ్ ఇది నిజమే అండి. చాలామంది సఫర్ అవుతున్నారు, మేము కూడా చూస్తున్నాము. కొంతమంది స్టూడెంట్స్కి జాబులు గట్రా లేవు. ఐ రియలీ సీ దట్. కానీ అక్కడి నుంచి రావడం కూడా క్లోజ్ అయిపోతుంది. వీళ్ళు ఇండియన్స్ మీద కొంచెం పగబట్టేశారు, అది నిజమే. కానీ మేము చర్చికి వెళ్తాం కాబట్టి మాతో చాలా మంచిగానే ఉంటారు అని కాదు. కానీ ఐ మీన్ టు సే, జస్ట్ మీరు దేవుడు నమ్ముకోండి, మీ సృష్టికర్త. మీరు ఏ దేవుడు నమ్ముకుంటే ఆ దేవుడు మన దేవుడు మనల్ని, ఆయన తెలుసు, ఆయన మనల్ని ఇక్కడ పుట్టించాడు. మనం సృష్టించబడ్డాము. సో ఆయనకు తెలుసు మన అవసరత ఏంటి. సో మనల్ని వదిలేయడు, డెఫినెట్గా వదిలేయడు. అది మాత్రం మనము అవేర్నెస్తో ఉండాలి డెఫినెట్గా. అంటే దేవుడు మనల్ని సృష్టించాడు, సో దేవుడు నా అవసరత తీరుస్తాడని. సో చాలామంది అప్పులు చేసి వస్తారండి, 50 lakhs అట్లా. అది చిన్న విషయం కాదు. స్ట్రెస్ అవుతున్నారు ఇప్పుడున్న స్టూడెంట్స్ గట్రా నిజంగానే. కాకపోతే అదే మనకి కోవిడ్ వచ్చినప్పుడు మొత్తం చాలా భయపడిపోయాం. బాగానే ఉన్నాం కదా ఇప్పుడు, ఒక 3 years కొంచెం అటు ఇటు అయింది, కానీ ఎంత బాగున్నాం ఇప్పుడు. అలాగా ఇది కూడా, దిస్ విల్ ఆల్సో గో. ఎవ్రీథింగ్ ఈజ్ టెంపరీ అండి, గుడ్ అండ్ బ్యాడ్ అన్నీ. సో అది కూడా అయిపోతుంది. ఐ మీన్ ట్రస్ట్ ద లార్డ్, ట్రస్ట్ యువర్ గాడ్. మీరు ఏదేమి నమ్ముకుంటే అదే. సో నేనేం చెప్పాల్సిందంటే, ఎవ్రీ టైం అండి బీ హ్యాపీ, జాయ్ఫుల్. Philippians 4:4 says, rejoice. What is it? Philippians 4:4 చెప్పు. Rejoice in the Lord and be glad in it. Rejoice in the Lord, I say it again. Rejoice అంటే సంతోషంగా ఉండండి, ఉన్న దాంట్లో హ్యాపీగా ఉండండి. అంతే. దేవుడిని నమ్ముకోండి, మీ ఇష్టమైన దేవుడిని. మిమ్మల్ని వదిలేయడు. మీరు నమ్ముకున్న దేవుడు మిమ్మల్ని వదిలేయడు. డో నాట్ వరీ అబౌట్ ద వీసా ఇష్యూ. అది మాత్రం 100% చెప్తున్నాను. అండ్ ఈయన చూస్తున్నారా, నన్ను చూస్తున్నారా? మీరు ఈయనే కదా చూస్తున్నారు. ఈ క్యూట్ డాగ్ని చూస్తున్నారు కదా. ఇలాంటి క్యూట్ డాగ్ మోర్ వీడియోలు కావాలంటే చెప్పండి, మేము మోర్ వీడియోలు చేస్తాము. ఓకేనా? సే సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వీడియో. సారీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఆ వీడియోస్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. కింద ఒక బటన్ ఉంది కదా, ఆ బటన్ టంగ్ నొక్కండి. ఎలా నొక్కాలి? టంగ్ నొక్కాలి. సో థ్యాంక్ యూ సో మచ్.